వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పార్టీ ఇద్దరు నాయకుల భవిష్యత్తు మీద నీళ్ళు నీడలు కమ్మేలాగా చేసింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ని ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం వివరణ కోరింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పుట్టా మహేష్ తను పార్టీకి హాజరయ్యాను కానీ ఎలాంటి తప్పు చేయలేదని ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు, మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా. అలాగే ఈ డ్రగ్స్ పార్టీ కండక్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆయన కూడా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఈయన మొయినాబాద్లో ఈయనకు ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్లో తరచుగా పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఈయన డ్రగ్స్ పార్టీలు కూడా నిర్వహిస్తాడన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థులు ఆ విషయంలో ఈయన మీద చాలా ఆరోపణలు చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫామ్ హౌస్లోనే బీజేపీ నేతల బేరసారాల వ్యవహారాన్ని సీక్రెట్గా రికార్డ్ చేశారు. 2022లో అనుకుంటా, 2022లో స్టింగ్ ఆపరేషన్ చేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను కూడా దానిలో నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి బుక్ అవడంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ పార్టీ నేత కేటీఆర్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ని డ్రగ్స్ మాఫియాకి అడ్డాగా మార్చారు అని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు బాధ్యతగా ఉండకుండా, సమాజానికి ఆదర్శంగా ఉండకుండా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు. దీనికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా తన పేరు డ్రగ్స్ కేసులో లాగితే లీగల్ నోటీసులు పంపిస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. యాక్చువల్గా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ కల్చరు, పబ్ కల్చర్ని కేటీఆర్ ఎంకరేజ్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ మీద స్థానిక మీడియానే కాకుండా నేషనల్ మీడియా కూడా దీన్ని బాగా హైలైట్ చేసింది. ఎందుకంటే ఒక ఎంపీ దొరికారు. ఇక్కడ ఎంపీ దొరకటం అనేది జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాకి అది ఒక పెద్ద వార్త. డ్రగ్స్ కేసులో ఎంపీ దొరికాయంటే, కాబట్టి ఇది సంచలనంగా మారింది. ఈ ఎంపీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, మహేష్ యాదవ్. ఆయన కాదు, మొన్నటి ఎన్నికల్లో చాలామంది కొత్త నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలుగా కూడా గెలిచారు. అలాగే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలుగా, యువకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వీళ్ళంతా కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకున్న వ్యక్తిగత బలహీనతలు, వ్యక్తిగత అలవాట్లని అదుపులో పెట్టుకోవాలి. అలా పెట్టుకోలేని వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళ మూలంగా రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుంది. అలాగే ప్రజల్లో పలచనవుతారు. వీళ్ళు ప్రజలకు ఆదర్శంగా కూడా ఉండలేరు. రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇచ్చేటప్పుడు, ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఇలాంటివి కేవలం డబ్బులు పెడతాడా లేదా అని చూస్తున్నాయి కానీ అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ కానీ, గుణగణాలు కానీ చెక్ చేయట్లేదు. సో డబ్బే క్రైటీరియాగా మారినప్పుడు డబ్బులున్న ప్రతి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తారు, పోటీ చేస్తారు. పాత అలవాట్లు మానుకోలేకపోతున్నారు. వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. కొంతమంది దొరకటం మూలంగా ప్రజల్లో పలచన అవుతున్నారు. పార్టీలను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. పార్టీలకు నష్టం జరుగుతుంది. పార్టీల ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరుండేది. మంచి క్యాడర్ ఉంది ఈ పార్టీకి. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఈ పార్టీని చాలా డిసిప్లిన్తో నడిపారు అనే పేరుండేది. ఇప్పుడు క్రమంగా అది పలచబడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక తెలుగుదేశం అనే కాదు, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు గోరంట్ల మాధవ్, అనంతబాబు వీళ్ళ న్యూడ్ వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి, నగ్న వీడియోలు సర్క్యులేట్ అయినాయి సోషల్ మీడియాలో. అవి మార్ఫింగ్ అని వాళ్ళు ఖండించారు. అయినా జనం నమ్మలేదు. అవి వాళ్ళవే అని ఎక్కువ మంది జనం నమ్మారు. అలాగే కొంతమంది మహిళలతో అంబటి రాంబాబు చేసిన సంభాషణలు కూడా వైరల్ అయ్యాయి. సో ఆ రకంగా వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారు. కూటమి ప్రభుత్వంలో కూడా ఒక జనసేన ఎమ్మెల్యే మొన్న ఇటీవల, అలాగే అంతకుముందు ఒక టీడీపీ ఎమ్మెల్యే, వాళ్ళ మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చినాయి. క్యాసినోవాల్కి వెళ్ళే నేతలు, పేకాట పాపారావులు కూడా చాలామంది ఉన్నారు. తెలంగాణలో కేటీఆర్ తరచుగా పార్టీలకు వెళ్తుంటారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. సో ఒక వ్యక్తి లేదా ఒక యువకుడు నాయకుడిగా ఎదగాలి అనుకున్నప్పుడు
అలాగే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలి అనుకున్నప్పుడు వ్యక్తిగత బలహీనతలు అదుపులో పెట్టుకోగలిగి ఉండాలి. వ్యక్తిగత బలహీనతలు అదుపులో పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలరు. మనకి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 30 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో లైమ్ లైట్లో ఉన్నారంటే కారణం డిసిప్లిన్. ఆయనకున్న డిసిప్లిన్ నేటి రాజకీయాల్లో ఎవరికీ లేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ నాయకుడు అంత డిసిప్లిన్గా ఉండలేడు. ఆయనలాగా ఉండగలిగితే రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగుతారు, చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలు మంచివాడు అని చెప్పుకునేట్టు ఉండాలి. స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య, అలాగే ఎన్జి రంగా గారు లాంటి వాళ్ళు ప్రజల కోసం జీవించారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేసి మరీ ప్రజాసేవ చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన చట్టసభల్లో రాత్రికి రాత్రే కోట్లు సంపాదిద్దాం అనుకునేవాళ్ళు, మొదటిసారి గెలవడంతోనే మంత్రులు కావాలనుకునేవాళ్ళు, వ్యక్తిగత బలహీనతలను జయించలేని వాళ్ళు, నియోజకవర్గాలకు సామంత రాజులుగా ఫీల్ అయ్యేవాళ్ళు ప్రతినిధులుగా వస్తున్నారు. రాను రాను పరిస్థితులు దిగజారుతున్నాయి, కానీ మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు. ఆశ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇది చాలా బాధాకరం. Like, share and subscribe to Rajaniti channel.